ఛానల్ కుకింగ్ బ్లాగ్స్ ఇవన్నీ చూసాక మీకు అర్థమైతే ఉంటుంది. ఈరోజు నేను చేస్తున్నాను. ఈరోజు నేను వెజ్ పులావ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే గరం మసాలా సాంబార్, బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాం. 1 ఆనియన్, 4 చిల్లీ అండ్ 1 టమాటో. మిల్ మేకర్ హాట్ వాటర్లో నానబెట్టుకుని పెట్టుకోవాలి. బంగాళదుంప 1, పుదీనా, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకుంటాం అండ్ నెయ్యి కూడా వేసేసుకుంటాం. ఆయిల్ నెయ్యి వేసుకొని ఫస్ట్ మనం బిర్యానీ స్పైసెస్ని ఫ్రై చేసుకుంటాం. బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఆనియన్ చిల్లీ వేసుకోండి. ఆనియన్ చిల్లీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ ఇలా వేగుతున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఆ స్మెల్ ఏంటో కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగించుకున్న తర్వాత మనం బంగాళదుంపలను వేసేసుకుందాం. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసుకుందాం. ఇంతకు ముందు మీకు ఒక టిప్ చెప్పాను, బంగాళదుంపలు తొందరగా మగ్గాలంటే మనం టమాటాస్ వేసేసుకొని అలా ఉంచేసి 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయాలి. టమాటాలు మగ్గుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ రైస్ కడిగేసి నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ చేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మిల్ మేకర్లు కూడా వేసేసుకుందాం. ఈ మిల్ మేకర్ హెల్త్కి చాలా మంచిది. ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటాం. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు, ఇందాక కొంచెం సాల్ట్ వేసాం, మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకుందాం. అండ్ కారం 1 స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. అండ్ ఎన్టీఆర్ స్పెషల్ గరం మసాలా వేస్తున్నాను ఇందులోకి. మసాలా అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. 2 నిమిషాలు కూడా ఇవన్నీ వేగించుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా, కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. సూపర్ ఉంది స్మెల్ అయితే. చికెన్ బిర్యానీ తర్వాత అందరూ ఇష్టపడేది ఈ వెజ్ పులావ్కి అనుకుంటారు. వెజ్ పులావ్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ లేదా 2 వేసాను. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు మొత్తం ఉండలేకుండా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా మొత్తం 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. రైస్ వేగిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా 1 నిమిషం కలిపేసుకొని 1 సెకండ్ అలా ఉడికించుదాం. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేస్తాను, తొందరగా అయిపోదు మనకి. ఈ హాట్ వాటర్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంది. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని సరిపోతే వేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ రైస్ ఉడుకుతుంది. ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. వెజ్ పులావ్ రెడీ. సరే, అంత బాగా వచ్చిందా? సరే, అంత బాగా వచ్చిందా వెజ్ పులావ్? సో నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్. థ్యాంక్ యూ.